విద్యుత్ వినియోగదారులకు ఈ నెల నుంచి బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల్లో ఎఫ్పీపీ ఛార్జీలు 40 పైసలు అధికంగా వసూలు చేసి పేదలను ఇబ్బంది పెట్టారని, వాటిని నవంబర్ నుంచి 13 పైసల వరకు తగ్గిస్తుండటంతో వినియోగదారులకు ఆర్థికంగా మేలు చేకూరుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 250 కోట్లతో 69 విద్యుత్ ఉప కేంద్రాలు నిర్మిస్తున్నామని చెప్పారు. 20,000 ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై సౌర విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గవర్నమెంట్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అనే భారం విపరీతంగా వేస్తున్నారు. ఆ ట్రూఅప్ ఛార్జెస్ అన్ని కూడా వచ్చే నెల నుంచి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. 40 పైసలు వేస్తాం ట్రూఅప్ ఛార్జ్ అని చెప్పి. అందులో నుంచి ఫస్ట్ మనం కరెంటు బయట కొనుగోలు చేయటం ఆపేశాం. బయట నుంచి ఎక్కువ శాతం కొనుగోలు చేయట్లేదు. మన దగ్గర ఉన్న దాంతో మనమే ఉత్పత్తి చేసి కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దానివల్ల ఏముందంటే కొంతవరకు